ఇమ్రాన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి విపరీతంగా సంపాదించిండు, మామూలుగా కాదు, విపరీతంగా. శ్రీశైలం దగ్గర కాటేజీలు అని చెప్పేసి దుబాయ్లో హోటళ్ళన్నీ ఇవన్నీ సంపాదించుకొని ఇప్పుడు లాస్ట్కి ఏం చేసిండు, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఈయన హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండు. ఏంది, ఆ కేసు కొట్టేయండి, లేకుంటే విచారణకు మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ వేసిండు. హైకోర్టు ఏం చేసింది, కొట్టేసింది. విచారణకు హాజరు కావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పింది. వీళ్ళు ఎక్కడనో దాచుకొని ఇవన్నీ హైకోర్టులో పోయి పిటిషన్ వేయించి, అంటే ఇప్పుడు డబ్బులు తక్కువ లేవు కదా, మామూలుగా లేవు డబ్బులు, ఏదైనా చేయొచ్చు డబ్బుతోనన్న ఆ ఒక్క పొగరుతోని హైకోర్టులో ఒక పిటిషన్ వేసారు. ఇట్లా ఉన్నది వీళ్ళది. మొన్న పాపము ఈ పరేషాన్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ లేవడానికి కూడా నిజంగా వాడు చిన్నోడు ఉంటాడు బబ్బు అని, వాడే రీజన్ మెయిన్. వాళ్ళు ఇవాళ అన్నం తింటున్నారు అంటే బబ్బు గాని పుణ్యాన్నే అన్నం తింటున్నారు. వాస్తవానికి వాడు ఎంతో కష్టపడ్డాడు. కనీసం మొన్న పాపం బబ్బు వాళ్ళ నాన్న చనిపోతే కనీసం ఆ చావుకైనా రావాలి కదా, వాని పుణ్యమే కదా. నువ్వు ఇవాళ దుబాయ్లో హోటల్ పెట్టి ఇప్పుడు శ్రీశైలం దగ్గర కాటేజీలు కొని ఇప్పుడు అంతా ఎంజాయ్ చేస్తున్నావు అంటే అది ఎవరి పుణ్యం? ఆ బబ్బు గాని పుణ్యం. కనీసం వాళ్ళ నాన్న చనిపోతేనన్నా రావాలి కదా. అంటే నువ్వు తప్పు చేయలేదు అని అన్నప్పుడు నీకు ఎందుకు భయం తప్పించుకొని తిరగడం? ఈ రోజు కాకుండా రేపైనా ఏ రోజైనా ఖచ్చితంగా చట్టం ముందు హాజరు కావాల్సిందే, లొంగిపోవాల్సిందే. ఒకవేళ నీకు కొంత సమయం ఇస్తుండొచ్చు, ఆ సమయం దాటినాక గుంజుకొస్తారు, గుర్తుపెట్టుకో. ఎందుకు పాపం జనాలని ఈ రకంగా మన ఇమ్రాన్ ఏమంటాడంటే, నాకు ఒక లింక్ ఇస్తే ఒక ఎగ్జాంపుల్ AA అని ఉంటే నేను ఇంకొక ఏ తీసేసి వేరే ఏ పెడుతుంటే, ఎందుకంటే వాళ్ళ డబ్బులు పోవద్దు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అసలు నువ్వు ప్రమోషనే చేయకుండా ఆ ఏ తీసి ఈ ఏ తీసి ఇంకా నువ్వు పెట్టాల్సింది ఏముందాడా? ఇంకా మళ్ళీ దానికి వివరణ ఇచ్చుకుంటారు సిగ్గు లేకుండా, మేము ఏదో మొత్తం చేసినామని. బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయడమే తప్పు, చేసి అమాయకుల సావులకు కారణమయ్యారు మీరు. రావాల్సిందే, చట్టం ముందు లొంగిపోవాల్సిందే. మీ వల్ల ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళకు ఆ నష్టాన్ని మీరు పూడ్చే బాధ్యత మీది. అంటే సచ్చినోళ్ళని తీసుకురాలేరు, కనీసం ఆ కుటుంబాలనన్నా ఆదుకోవాలి. ఆ కోట్ల రూపాయలు ఏం చేస్తారు? నెత్తిలో కొట్టుకుంటారా? ఖచ్చితంగా వేటాడి తీసుకొని వస్తారు. అప్పుడు మళ్ళీ వేరే ఇంకా సెక్షన్లు యాడ్ అవుతాయి. ఆ సెక్షన్లు యాడ్ కాకముందుకే మీ అంతలా మీరు వచ్చి మా తప్పైంది, మేము ఏదో చేసినాము, ఆశపడి చేసినాము అని చెప్పేసి ప్రభుత్వం చట్టం ముందర లొంగిపోండి. లొంగిపోతే కొంచెం శిక్షలన్నా తక్కువ పడతాయి.